హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ కులంకుల రోహిత్ అండ్ ఇదొక థర్డ్ వీడియో. నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది. అండ్ మొన్న సెకండ్ ప్రెస్ మీట్లో మీకేమైనా అనుమానాలు ఉంటే మాకు చెప్పండి అన్నారు. సో ఐ స్టేజ్ ఇన్ తెలంగాణ కాబట్టి, నా హైదరాబాద్ కాబట్టి, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ కాబట్టి నాకున్న ఈ కులంకుల బలా మీడియా సోర్స్ ద్వారా నేను ఐజీ గారికి ఒక రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఐజీ గారికి కానీ, సూపరింటెండెంట్ పోలీస్ గారికి, ఎస్పీ గారికి నా ఈ వేలో నేను నాకు డౌట్ ఉంది. ఆ డౌట్ మీకు నేను పెడుతున్నాను సార్. ప్రవీణ్ పగడాల గారు 11 o'clock స్టార్ట్ అయింది అనుకుంటాం. బికాస్ 11 స్టార్ట్ అయితే 11:42కి యాక్సిడెంట్ అయింది. సుమారు 12.5 hours జర్నీ, అంటే 12.5 hours జర్నీలో ఈ జర్నీలో ఒక్కసారి కూడా హెల్మెట్ కానీ మాస్క్ కానీ ఎందుకు తీయలేడు? ఎందుకంటే రోజుకు ఒక వీడియో బయటకు వస్తుంది కదా, రోజుకో వీడియో. రేపు కూడా ఇంకో వీడియో వస్తుంది సార్, 100%. రోజుకు ఒక వీడియో వస్తుంటే ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ కానీ ఒక్కసారి కూడా ఇట్లా మాస్క్ కానీ ఒక హెల్మెట్ కానీ ఎందుకు తీయలేకపోయినాడు? ఎందుకంటే 3 hours జర్నీ, 3 hours డ్రెస్ తీసుకున్నాడు కదా, పార్క్లో ఒక వీడియో వచ్చింది కదా. ఆ 3 hours కూడా ఆ మనిషి హెల్మెట్తోనే మాస్క్తోనే ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? ఏమైనా కారణమా? 3 సార్లు యాక్సిడెంట్ అయినాడు, 3 సార్లు తాగి పడిపోయాడు అని చెప్పేసి మీడియాలో వస్తున్న కథనాలు చూస్తున్నాము. ఈరోజు కూడా లారీ చక్రాల కింద పడిపోయే పరిస్థితి ఎదురైంది అని ఒక వీడియో చూసాము. మైట్ బి హీస్ ప్రవీణ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ప్రవీణ్ అని ఒక వీడియో రిలీజ్ అయింది. అక్కడ కూడా అంత దారుణమైన పరిస్థితి, అంత దారుణమైన ఇన్సిడెంట్ అయినా కూడా దాదాపు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి. బస్ తప్పించేసింది, లేకపోతే అక్కడే ప్రవీణ్ అనుకుంటే చనిపోయేవాడు. అక్కడ దాకా సీన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దాకా రాకపోవచ్చేమో. కానీ ఒక్కసారి కూడా ఎందుకు ప్రవీణ్ పగడాల గారు హెల్మెట్ కానీ మాస్క్ కానీ ఎందుకు తీయలేకపోయినాడు? ఒకసారి ఆ కోణంలో కూడా మీరు దర్యాప్తు చేయండి సార్. ఎందుకంటే సుమారు 12.5 hours ఏ వ్యక్తి, నాకు తెలిసి ఇట్స్ ప్రపంచ రికార్డు, ఏ వ్యక్తి మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయకుండా ప్రయాణం చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ ప్రవీణ్ పగడాల మేక్స్ ఇట్స్ పాసిబుల్. హౌ ఇట్ పాసిబుల్ అనేది మీరు ఒకసారి దర్యాప్తు చేయండి సార్, ప్లీజ్. ఐ డూ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్. ప్రవీణ్ పగడాల నిజంగా తాగబోతే అనుకుంటాం కాదు, తాగబోతోడే. నా దృష్టిలో తాగబోతోడే, పచ్చి తాగబోతోడు ఎప్పుడు నిజాలే చెప్తాడు. అది ఎవ్రీవన్ నోస్ దట్. అబద్ధాలు వాడికి, ఎందుకంటే తాగబోతోడు మైండ్ కాన్షియస్గా ఉంటాయి, అన్కాన్షియస్ ఉండడు. వాడు మైట్ బీ హీల్ వాక్ లైక్ అన్కాన్షియస్, బట్ హిస్ బ్రెయిన్ ఇస్ టూ షార్ప్. ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా చెప్తాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ధైర్యంగా ఫైట్ చేస్తాడు. బట్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ సోదరులని మోసం చేస్తున్నాడు. క్రైస్తవ సోదరులారా ఒకసారి ఆలోచించండి, నిజంగా ఆలోచించండి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఎంత ఘోరంగా మనని మోసం చేస్తున్నాడు. యాజ్ ఎ బీయింగ్ ఏ తాగుబోతాయి ఉండి, నాట్ తాగుబోతు, పచ్చి తాగుబోతు. ఎందుకంటే 3 different types ఆఫ్ కాంబినేషన్ తాగుతాడు. ఐదర్ హార్డ్ జిన్ను, రమ్ము, బియర్. సో 3 types ఆఫ్ తాగుతాడు. కాబట్టి ఈ మన దృష్టిలో, మీ దృష్టిలో కాదు సార్, నా దృష్టిలో తాగుబోతు. కాబట్టి తాగుబోతుల గురించి తాగుడు గురించి ఏం మాట్లాడిండో మనం విందాం. హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది, అది పాపముగా చిత్రీకరిస్తా ఉంది. అందులో ఏ డౌట్ లేదు. కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నారు, మద్యపానీయము, మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము, దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది. కాబట్టి అంటే ఇంత బాగా నీతి మాటలు చెప్తున్నాడు ఎవరు? ప్రవీణ్ పగడాల గారు. ఆయనే తాగుబోతే ఈ విధంగా తాగితే దేవుని అందు గురించి, దేవుడి నీతి మాటల గురించి చెప్తున్నాడు. అస్సలు అర్థం కావట్లేదు. బట్ ప్రాబబ్లీ స్టిల్ నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు. నా నమ్మకం ఉంది కేవలం
ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. బికాస్ అక్కడ రూల్ చేసేది సిబిఎన్ గారు, నెక్స్ట్ లోకేష్ అన్న. కాబట్టి వాళ్ళ మీద విశ్వాసంతో, వాళ్ళ మీద నమ్మకంతో నేను ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు ఈ సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే ఈ సీసీ ఫుటేజ్లు కానీ, ఈ ఫోన్పే బిల్లులు కానీ, ఈ ఫోటోగ్రాఫ్స్ కానీ, ఈ యాక్సిడెంట్కి కనిపించే విషయాలు కానీ, అండ్ మోర్ ఎవర్ ఇంకొక విషయం, సర్లే ఈ వద్దులే, ఇవన్నీ కానీ నేనైతే నమ్మను. మిగతా వాళ్ళు నమ్మితే మాత్రం ఏమో. నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి థర్డ్ ప్రెస్ మీట్లో చెప్తారో వాళ్ళ మాటనే నమ్ముతాను. వాళ్ళు ఏదైతే చెప్తారో యాజ్ ఈజ్ నిజంగా ప్రవీణ్ పగడాల్ గారు తాగి యాక్సిడెంట్ అయిందని చెప్తే సీరియస్లీ ఐ బిలీవ్ ఇన్ దెమ్. బికాస్ నేను చెప్తున్నా కదా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ సోషల్ మీడియాతో. ఐఎమ్ ఇన్ సోషల్ మీడియా. నేను ఒక సోషల్ మీడియాలో ఉండి కూడా నేను నమ్మను. ఎందుకంటే ఐ నో దే పీపుల్ విల్ ఆల్వేస్ థింగ్స్ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఇంకేంటి లైక్, షేర్, సబ్స్క్రైబర్స్, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నేను నమ్మను. నేను ఎప్పుడు ఐ నెవర్ రిక్వెస్ట్ పీపుల్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి, నాకు వ్యూస్ పెంచమని ఎప్పుడు అనలేదు. బట్ సమ్ పీపుల్ ఉంటారు. బట్ చాలా బాధాకరం. ఏ సోషల్ మీడియా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రవీణ్ పగడాల్ గారి మరణం గురించి మాట్లాడిందో, అదే ప్రవీణ్ పగడాల్ గారి మరణం గురించి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 2-3 డేస్లోనే తను పచ్చి తాగుబోతూ కింద పడ్డాడు అని అవమానకరమైన థంబ్నెయిల్స్ తోటి, అవమానకరమైన న్యూస్ తోటి తన గురించి ఇస్తున్నారు. సో పీపుల్, ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులకి, అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్, మనం ఓపికగా ఉందాము. రేపో ఎల్లుండో డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ విల్ రిలీజ్ క్లియర్ డేటా. అసలు ఏం జరిగిందో వాస్తవాలు వాళ్ళు బయట పెడతారు. అప్పటి వరకు మనం ఎలాంటి విద్వేషాలను కానీ ఇలాంటి దానికి గలీజ్గా కామెంట్స్కి సోషల్ మీడియా దానికి రియాక్ట్ అవ్వడం తప్పు. వాళ్ళు చెప్పిన మాటలు మనం బిలీవ్ చేద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ. జై హింద్.